నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చినటువంటి నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు 7వ తారీఖు 10వ మాసం 2025 7:10 నాకు ఇచ్చిన తలంపు ఎస్తేరు గ్రంథం నుంచి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎస్తేరు గ్రంథంలో ముఖ్యమైన క్యారెక్టర్స్ ఎస్తేరు, మొర్దెకై, హామాన్ అండి, ముగ్గురే. అయితే రాజుగారు ఉంటారు, అహష్వేరోషు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ యొక్క ఎస్తేరు యొక్క గ్రంథంలో మెయిన్ పాయింట్, ఎందుకంటే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఏం మాట్లాడుతుందంటే, హామాన్ గారు ప్రధానమంత్రి, ఆయన గుర్రాల రథాలతో వస్తున్నప్పుడు గేట్ కీపర్, గేట్ దగ్గర ఎవరు ఉంటారు, మొర్దెకై ఉంటాడు. అందరూ మోకరించి దండం పెట్టి వంగి దండాలు పెడుతుంటే మొర్దెకై మాత్రం వంగడు, దండం పెట్టాడట. అది పాపం వచ్చింది. పై పోస్టులో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా అండి చిన్నవాళ్ళు పట్టించుకోకూడదు. పట్టించుకుంటే నష్టాలు వాళ్ళకే. కాబట్టి గమనించాలి. చూస్తున్నాడు పోనే వాళ్ళ ఇప్పుడు పట్టు కూర్చున్నాడు. నేను ప్రైమ్ మినిస్టర్ వస్తే వాడు లేవడేంటి, అందరూ మోకరించారు, వీడు ఒకటి లేవడు ఎందుకని చెప్పి ఈ ఒక్క కారణమే ఈ బుక్ లాంటి 12 అధ్యాయాలు రాశాడు. ఎస్తేరు గ్రంథం ఇంత రాయాల్సిన అవసరం లేదు. ఏంటంటే 3:5 మాట్లాడుతుంది. ఎస్తేరు గ్రంథంలో 416 పేజీలు ఉందండి. ఇక్కడ మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉన్నందున హామాను బహుగా కోపం తెచ్చుకొని 3:5 చదవండి. ఎంత అద్భుతం. వంగకయు ఎందుకు మొక్కపోయా అడిగారట. రాజుగారు ప్రధానమంత్రి వస్తుంటే మొక్కవేంటి, అందరూ ముఖ్యంగా ఏంటంటే మా దేవుడికి తప్ప మేము వారికి మోకరించం, దండం పెట్టమయ్యా, మా దేవుడు గొప్పవాడు, యెరూషలేములో ఉంటాడు, యెహోవా దేవుడు అని చెప్పేసి మొర్దెకై గట్టిగా చెప్తూ వచ్చాడు. కానీ ఎంత చెప్పినా వినలా. కానీ నేను రాజుగారిని గౌరవిస్తాను అంతవరకే, కానీ నేను మొక్కను, ఒక్క దేవుడికి మాత్రం మొక్కుతానని చెప్పి ఎప్పుడైతే గట్టిగా చెప్పాడో ఇది మండి చెప్పారండి. పోయి ఏది హామాన్ చెప్తే ఇంకా వీడు వంగడా నాకు అని చెప్పి, అసలు వీడెవడు, ఈ జాతి అని చెప్పి మొత్తం యోధా జాతి మొత్తం నాశనం చేయడానికి పవర్ తీసేసుకున్నాడు. స్టాంప్ వేసుకుని రాజుగారి దగ్గర ముద్ర వేసుకుని తీసుకుని డబ్బులు తీసుకుని అంతా చంపటానికి 120 సంవత్సరాల్లో ఉన్నటువంటి యూదులు మొత్తాన్ని చంపడానికి ప్లాన్ చేశాడు. దుర్మార్గుడు ఒక్క మనిషి కోసం, ఒక చిన్న అటెండ్ లాస్ట్ గేట్ మెన్ను మోకరించలేదు, వంగలని చెప్పి కోపం వచ్చేసి ఇంత కుట్రకి పాల్పడ్డాడు. అప్పుడు ఎస్తేరు ఉపవాస ప్రార్థన చెప్పించి అందరితో ఉపవాసం చేయించి చివరికి నేను నశించిపోతానని చెప్పేసి ధైర్యంగా వెళ్ళి ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా దండం పెట్టుకుంది, నేను న్యాయయుక్తము కాకపోయినప్పుడు కూడా నేను వెళ్తానని చెప్పేసి లోపలికి వెళ్ళగానే రాజుకు దయపుట్టించాడు దేవుడు. ఆయన రాజదండం పట్టుకుంటే బ్రతికిపోయినా ముసుకేసి చంపేస్తారు అంతే స్పాట్లో. కానీ డైనమిక్ లేడండి ఎస్తేరు క్యారెక్టర్ గొప్పది. ఇప్పుడు ఉపవాసం నడిపించింది, 3 days ఉపవాసం పెట్టి ఆ దేవుని దగ్గర బతిమాలుకున్నప్పుడు దేవుడు దయదలిచి రాజుకి దయపుట్టించినటువంటి దేవుడు కాబట్టి అద్భుతంగా. మరి అమ్మ ఏం చేయమంటావంటే, మొత్తం 120 సంవత్సరాలు అందరూ హిందూ దేశం ఉందండి. హిందూ దేశం మొదలు కూష్ దేశం వరకు 127 provinces ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. 120 సంవత్సరాలకి రాణి ఎస్తేరు అని ఏమనుకుంటున్నారు, మన దేశం పరిపాలించింది. ఎస్తేరు గ్రంథం 1:1 మన పేరు, హిందూ దేశం పేరు ఫస్ట్ టైం మన పేరు కనపడుతుంది. తర్వాత 8వ అధ్యాయం 9వ అధ్యాయం మళ్ళీ 2వ సారి కనపడుతుంది. 2 సార్లు భారతదేశం పేరు లిఖితపడి పేర్లు గమనించండి. ఇది తెల్లవాళ్ళ మతం ఇంకో మతం కాదు అన్నాల్సింది. ఇది అందరికీ సంబంధించినటువంటి 120 సంవత్సరాలు ప్రపంచం అంతా చెదిరినటువంటి కంట్రీస్ అన్నిటికీ మహారాణి ఎవరు ఎస్తేరు. అంత తగ్గించుకుని ఆమె దిక్కులేని ఆమె ప్రధానమంత్రి, ఆమె మంచి పొజిషన్కి వచ్చేసింది. ఆమె నశించిపోతానని చెప్పి ఎస్తేరు 4 పదాలు మాట్లాడుతుంది. మీరు వెళ్తానని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఏం చేయమంటావు రాణి అంటే, ఏం చేస్తానండి, హామాన్ అనేవాడు దుష్టుడు, హామాన్ అనేవాడు చేస్తున్నాడు, వాడు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, దయచేసి ఈ శాస్త్రాన్ని మార్చమంటే నా వల్ల కాదు, మళ్ళీ నువ్వు కొత్త శాస్త్రం తయారు చేయి, స్టాంప్ వేస్తున్నా నేను సంతకం పెడతాను. మళ్ళీ సంతకం పెట్టేసిందాక అప్పుడు మళ్ళీ తిరగబడిపోయింది శాస్త్రం అంతా. మళ్ళీ ఇప్పుడు అంచెవారిని పంపించి గుర్రాల మీద మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి ఏ దేశానికి ఆ దేశానికి ఆర్డర్ పంపించేసాడు. ఎవరిని, ఏది యూదులుగా చంపేది, ఎవరైతే యూదులకు వ్యతిరేకంగా కుట్ర చేసి అందరిని చంపని చెప్పేసి శాస్త్రం వచ్చేసింది. కాబట్టి ఒక చిన్న ప్లాన్ చేస్తారన్నమాట. హామాన్ ఏం చేస్తారంటే 5:14లో ఒక మాట అంటాడు, హామాను భార్యట అతని చేతులు కలిసి ఒక ప్లాన్ చేశారు. ఇప్పుడు మొర్దెకైని చంపడం అంత ఈజీ కాదు, కానీ వాడు ఏం చేద్దామంటే 50 మూరలో ఎత్తుగల ఒక ఉరికమ్మను తయారు చేసి దాని మీద నెక్స్ట్ డే రేపు వెళ్తాక సంతోషంగా రాజుగారి దగ్గర చెప్పు, వాడు ఉరి తీసేస్తారు, మన ప్రాణం హాయిగా ఉంటుంది చెప్పి అన్నాడు. కానీ ఓహో బాగున్నాడు. కానీ జరిగింది ఏంటంటే 5:14లో ఈవిల్ ప్లాన్ చేశారు. ఆ ప్లాన్కి రివర్స్ ఏమైపోయింది, 7:10కి వచ్చినప్పటికి, అదే 7వ తారీఖు 10వ మాసం మనకు వచ్చిన వాగ్దానం. 7:10కి వచ్చినప్పుడు ఏంటంటే మొర్దెకై తయారు చేయించిన ఆ ఉరికొయ్యి మీద హామానును అతని 10 మంది కుమారులను ఉరి తీసినారు. అంటే హామాను ఒకటే కాదు, ఈ కుట్రలో వాళ్ళు పిల్లలు అన్యాయంగా చంపేశారండి. మనకు అవసరమా? కానీ భార్య అని ఏం చెప్పాలా, ఎందుకంటే వాళ్ళతో పెట్టుకుంటారు, మీరు అనవసరంగా వాళ్ళు పెట్టుకుపోకండి, మన 10 పిల్లలు కలవడం వద్దని ఆపాల్సింది. ఫ్రెండ్స్ వచ్చి తప్పుడు సలహాలు చెప్తున్నారు, వేసేద్వారా వాడు వేసే అని చెప్పి ఆవేశంతో ఉరికి చేసి రెడీ పెట్టుకున్నారు. 1:10 మాట్లాడుతుందండి. ఏమంటాడంటే, నీవు చేసినది నేను నెత్తి మీదకి వచ్చును, ప్రియులను గమనించండి, నేను చేస్తే నా మీదకి వస్తుంది, మీరు చేస్తే మీ నెత్తి మీదకి వస్తుంది, నెత్తి మీదకి వస్తుందట. కానీ మనకు ఎవరి జోలికి అవసరం లేదండి. ప్రభు మనకున్నాడు, ఆయన మీద ఆనుకుందాం. ఎవరిని మనసు మీద ఆనుకున్నామని నువ్వు పూర్ణ శాంతి కలిగి మనం కాపాడుతాను మాట చెప్పాడు. కాబట్టి మన ఆ వాక్యాన్ని మనం పాటిద్దాం. అప్పుడు 7:10 మాట్లాడుతుంది ఏమన్నాడమ్మా,
ఏదైతే ఉరుకుయ తయారు చేయించాడో ఆ ఉరుకుయ మీదే ఎవరిని హామాను ఒకడే కాదు, హామాను తర్వాత చూడండి ఇక్కడ 10 మంది కుమారులు కూడా వేసేసారంట. అంటే ఎంతమంది ప్రాణాలు పోయినాయి. ఏది కేవలం ఒకటి వంగనందుకు. అవసరమా నీకు? పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్ పోస్టులో ఉండి కింద ఎవడో దండం పెట్టకపోతే నీకేమైందండి? దాన్ని తగ్గదు కదా. అదే చిన్నతనం అంటే చిన్న మనసు అనమాట. కాబట్టి అలా పెద్దవాళ్ళు ఎప్పుడు చిన్నవాళ్ళని పట్టించుకోకూడదు. అలా ఉన్నప్పుడు వాళ్ళు గౌరవం ఇనుముడిస్తుంది, వాళ్ళు దర్జాగా బతుకుతారు. కానీ దాన్ని పట్టుకుని ఏలాడితే ప్రాణాలు పోవటం కాదు. తను 10 మంది పిల్లలు చచ్చిపోయారు, అన్యాయం చచ్చిపోయింది కదండి. ఎంత దారుణం ఆలోచించండి. ఇది రికార్డ్ చేసింది కూడా 925లో ఉంటుంది, పేజ్ నెంబర్ 420. 420 ఏంటి? IPC 420 మనకు తెలుసు. భారతదేశంలో కుట్రలు మోసం చేస్తే ఆ సెక్షన్ కింద మూసేస్తారు. అది 925లో మీరు ఇస్తారు చూడండి, ఖచ్చితంగా పేజీ 420 పేజీలో ఉంది అది. కాబట్టి నేర్చుకోండి. 5:14 కుట్ర, డిజిటల్ ఫార్మాట్ చెప్తున్నా. 5:14 కుట్ర, 5:14 ఎంత అండి? 70. తర్వాత డిస్ప్లే చేస్తాను దాని మీద మీకు 70. అయితే మళ్ళీ పనిష్మెంట్ ఎక్కడ వచ్చింది? వాడికే వచ్చింది. 7:10లో పెట్టాడు. 7:10 ఎంత అండి? 7 × 10 70 రావాలా? ఒక క్వశ్చన్ ఆన్సర్ అనమాట. కుట్ర 5:14. తర్వాత ఫుల్ఫిల్మెంట్ ఎక్కడ వచ్చింది? వాడి మీదకి వచ్చింది. ఎక్కడ? 7:10 పెట్టాడు. 5:14 70, 7:10 70. ఎంత బ్యూటిఫుల్ బైబిల్ అంటే ఆశ్చర్యం వేస్తుంది బైబిల్ చదువుతుంటే. కాబట్టి మనకు ఆ కుట్రలు వద్దు, కపటం వద్దు, మోసం వద్దు, యథార్థంగా బతుకుదాం. మన వరకు మనకి ఇచ్చిన పని మనం చేసుకుంటూ పోదాం. మన కుటుంబాలు రక్షణ పొందేకే వచ్చాం, కానీ శాపాలకు వెళ్ళకూడదు. మనం అవి ఆనుకుందాం. అందుకని వాక్యం ధ్యానించుకుంటూ వాక్యం మన జీవితాన్ని దిద్దుకుంటే మనకి ఎవరు ఏం చేయలేరు. ఇట్లు ఉండగా ఏమందము దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధ దేవుడు అని చెప్పేసి మన 8:30 మనం నమ్ముకుందాం. అతి కృప ప్రభు దయచేను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన. ప్రేమగా తండ్రి, అయ్యా కుట్రలో కపటాలు మాకొద్దు, మోస్తాలు మాకొద్దు, అధికార వ్యామోహం వద్దు తండ్రి. మేము తగ్గి నమ్మకత కలిగి ఎవరిని మనసు నీ మీద ఆనుకొని అని పూర్ణశాంతిని కాపాడని చెప్పారు. ఎవడు దీనుడై 66:2 యెషయా మాట్లాడుతుంది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాటకి వణుకును వాడిని దృష్టిస్తానని చెప్పినట్టు మహాదేవుడు కనుక ప్రభు ఈ వీడియోని వీక్షిస్తున్న బిడ్డలందరినీ ఎక్కడెక్కడ ఉన్న ప్రపంచంలో అందరం కూడా దీవించి ఒక్కొక్కరిని బలపరుస్తామని, మరి వ్యాపారంలో, ఉద్యోగంలో, మరి పనిచేసే చోట నమ్మకంగా బ్రతికే భాగ్యం వాడికి దయచేయమని, వారిని హింసించి వారి ప్రభావ వారిని మీరు పక్షంగా మీ బిడ్డ పక్షం మీరు పోరాడే దేవుడు కనుక ఆ కుటుంబాన్ని మీరు ఆదరించి దీవించి వర్ధిల్లు చేయమని, ఆ దిశగా నీ వైపు చూస్తూ వెళ్ళే భాగ్యం మాకు దయచేయమని, నీ వైపు చూస్తూ ముందుకెళ్ళే భాగ్యం దయచేయమని, వారి కుటుంబాన్ని వారి కష్టాలు గట్టెక్కించి నెమ్మది శాంతి సమాధానంతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో బహు వినయంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.